అందరికీ నమస్కారం. మా ఇంటి ఫంక్షన్ గురించి మేము మాట్లాడుకునేలా ఉంటుంది. టీఎస్ఆర్ టీవీ 9 అవార్డ్స్ గురించి నేను మాట్లాడితే, లాస్ట్ ఇయర్ కూడా నేను జ్యూరీలో ఉన్నాను. ఈ ఇయర్ కూడా మళ్ళీ నన్ను పిలిచినందుకు ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ ఫంక్షన్ చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది, అందరు ఆర్టిస్టులు వస్తారు, చాలా గ్లామరస్గా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. లాస్ట్ ఇయరే మనం చూసాం. అంటే వచ్చిన వాళ్ళకి ఒక ఒక షాల్ కప్పడానికి కూడా టైం సరిపోలేదు. అంటే అంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఫెలిసిటేట్ చేసే స్టేజ్లో ఉండే సెలబ్రిటీస్ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అందరికీ ఒక షాల్ మనం ప్రజెంట్ చేయాలని కూడా టైం సరిపోలేదు. బికాజ్ స్టేజ్లో అట్లా పరుగులు పెట్టాం, అంత టైం అయిపోయింది. ఇంకా ఈసారి నాకు తలుచుకుంటేనే ముందు భయం వేస్తుంది. ఓపెనర్, లక్షల మంది జనాలు అండ్ ఇంతమంది ఆర్టిస్టులు, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తామంటే జ్యూరీలో మేమందరూ ఉండి చాలా కష్టపడాలి. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ టాస్క్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇట్స్ లైక్, అంటే ఈ సంవత్సరంలో వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, దసరా వస్తుంది కాదు, ఇప్పుడు అవార్డ్స్ అనేది ఇస్ గోయింగ్ టు బి అ రియల్ బిగ్ బిగ్ ఫెస్టివల్. అంటే వాళ్ళు ఆరాధించే తారల్ని చూడడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్. పింకీ రెడ్డి గారు చెప్పినట్టుగా షీ సో లక్కీ. వాళ్ళ డాడీ సుబ్బరామిరెడ్డి గారు కాబట్టి ఆవిడ అందరు ఆర్టిస్ట్ని చూడగలిగింది. కానీ కొన్ని కోట్ల మంది జనాలకి టు గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ దే లవ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ గిఫ్ట్. ఇదంతా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్రజలకి అందుబాటులో రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ సక్సెస్. కానీ ఇది ఎంత సక్సెస్ అవ్వాలని మీ అందరి హెల్ప్ కావాలి. సో ప్లీజ్ బీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.